హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరిస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న జడబిళ్ళలు ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. విత్ టిప్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక టిప్ అనమాట, మనకి గేర్ వైర్ కానీ గేజ్ వైర్ కానీ ఇలాగా రోల్ చేసి వస్తాయి కదా ఇలాంటి వాటికి. ఇవి ఎంటీ అయిపోయాక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పార్టిషన్స్గా 4 పార్టిషన్స్గా ఉంటాయి. వీటిలో మనము ఏదైనా ఇలా క్రాఫ్ట్స్ చేసుకుంటున్నా లేదా పెయింటింగ్స్ చేసే వాళ్ళు కానీ ఇలా పార్టిషన్స్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూస్ చేసిన కుందన్స్ వచ్చేసి 6K ఐ షేప్ గ్రీన్ కలర్ గ్లాసీలో తీసుకున్నాను. అండ్ హాఫ్ మూన్ కుందన్స్ గ్లాసీ పింక్ తీసుకున్నాను. అండ్ లోరియల్ పాల్స్ కూడా యూస్ అవుతాయి. ఇలాగ మనం తీసుకున్న కుందన్స్ని అన్నీ ఒకే చోట పార్టిషన్స్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాంటి MDF బోర్డ్ కూడా యూస్ అవుతుంది. దీని మీద మనము డిజైన్ చేసుకుంటాం అనమాట. అండ్ హోల్స్ కనుక మీరు ప్లెయిన్ వస్తే కనుక హోల్స్ చేసుకోవచ్చు. ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ అనమాట. నేను ఇక్కడ కింద వైపున 4 హోల్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వీటికి హ్యాంగింగ్ చేసుకోవాలి. ఇలా జంప్రింగ్స్ యూస్ చేసుకొని జంప్రింగ్స్కి మొనాలిసా బీడ్స్ లోరియల్ పాల్స్ని అటాచ్ చేసుకొని ఈ హోల్స్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ 4 హ్యాంగింగ్స్ని రెడీ చేసుకున్నాను. సారీ అండి, జంప్రింగ్స్ని MDF బోర్డ్స్కి అటాచ్ చేసే వీడియో అనేది సరిగా కనిపించట్లేదు. ఈ జంప్రింగ్స్కి మొనాలిసా బీడ్స్ లోరియల్ పాల్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ MDF బోర్డ్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద డిజైన్ చేసుకుందాము. 2 కట్ బ్యాంగిల్స్ మీద ఏ డిజైన్స్ అయితే మనం వేసుకోగలుగుతామో ఆ డిజైన్స్ అన్ని వీటి మీద వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఫ్లోరల్ డిజైన్ వేసుకోవడం కోసము హాఫ్ మూన్ పింక్ కుందన్స్ తీసుకొని ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా కాకుండా ఇలాగా స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చే 4 కుందన్స్ స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో 4 కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అందుకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ అండ్ బ్రైడల్ బ్యాంగిల్స్, కిడ్స్ బ్యాంగిల్స్ ఇలా అన్ని కస్టమైజేషన్ చేస్తాము. అండ్ ఇన్విజిబుల్ చైన్స్ అయితే మన దగ్గర చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ తక్కువ బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సింగిల్ పీస్ టు బల్క్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగా 4 ఫ్లవర్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మిగిలిన గ్యాప్లో వచ్చేసి మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని మిడిల్లో వచ్చేసి 6K ఐ షేప్ కుందన్ని గ్రీన్ కలర్ స్టిక్ చేసుకొని దానికి అటువైపు ఇటువైపు హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్కి మిడిల్లో వచ్చేసి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ అన్నిట్లో గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్లవర్స్కి మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని జర్కన్ స్టోన్స్ వైట్ స్టిక్ చేసుకున్నాను. అండ్ కింద వైపున కూడా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా వీటికి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్నిటిలో షుగర్ బీట్స్ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలండి. సరిగా స్టిక్ చేయకపోతే ఈజీగా ఊడిపోతాయి అన్నమాట. కరెక్ట్ క్వాంటిటీలో గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకొని అండ్ 9 to 10 అవర్స్ కంపల్సరీగా ఆరినివ్వాలి. అప్పుడు మాత్రమే B7000 గ్లూ అనేది కంప్లీట్గా ఆరిపోయి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, ఈ కుందన్స్ ఊడిపోకుండా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ MDF బోర్డ్స్కి వెనక వైపు మొత్తము వ్యాక్స్ షీట్స్ స్టిక్ చేసుకోవాలి. ఇలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల వాటర్ ప్రూఫ్గా పనిచేస్తాయి అండ్ జుట్టుకి తగులుకోకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత యూపిన్ని ఈ MDF బోర్డ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే వంపుకోవాలి. ఇలా వంపుకొని ఈ MDF బోర్డ్కి స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద వ్యాక్స్ షీట్ స్టిక్ చేయాలి. అప్పుడు మాత్రమే అటు ఇటు కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే కనుక ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియోని చెక్ చేయండి. అంతేనండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.